హాయ్ హలో అండి, వెల్కమ్ టు భారత్ స్పెషల్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మన వీడియోలో మంచి స్నాక్ రెసిపీస్ అండి. అసలు ఇలాంటి వర్షాకాలంలో ఇలాంటి రెసిపీస్ కనుక ఉన్నాయంటే సాయంత్రం పూట ఆహా అనిపిస్తుందండి. అండ్ ఇలా సాయంత్రం పూటే కాకుండా పిల్లలకి లంచ్ బాక్సెస్లో అయినా చక్కగా తినేస్తారు. అండ్ ఈరోజైతే ఈ రెసిపీ కోసం మా బుడ్డోడు నాకు చాలా హెల్ప్ చేశాడనమాట. సో వాడు ఎంతలా హెల్ప్ చేశాడో మీరే చూడండి. సో ఫస్ట్ అయితే ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను చేసే ప్రతి పనిలో కూడా వాడు ఈరోజు నేను చేయాలి అని చెప్పి వాడు కూడా చేస్తూ ఉన్నాడండి. సో ఫస్ట్ అయితే మనం ఇలాగా ఒక బేబీ కార్న్ని ఒక ప్యాకెట్ని తీసుకున్నానండి. సో వీటన్నిటిని కూడా ఇలాగా ఒక బౌల్లో యాడ్ చేసేసుకొని అన్నిటినీ కూడా కొంచెం హాట్ వాటర్ వేసి ఒక 10 మినిట్స్ పాటు మనం పక్కన ఉంచుకోవాలండి. సో ఇన్ కేస్ మాకు బేబీ కార్న్ దొరకదు అంటే కనుక నో ప్రాబ్లం అండి. చక్కగా ఇప్పుడు స్వీట్ కార్న్ అయితే ఫుల్గా వచ్చేస్తాయి కదా. సో వాటినైనా కూడా మీరు చక్కగా తీసేసుకోవచ్చు అండి. సో అవైతే చిన్నగా ఉండవు కాబట్టి మీరు గింజల్ని అంటే సీడ్స్ని రిమూవ్ చేసేసి చక్కగా ఇలా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. సో మనకైతే ఇలాగ ఒక 10 మినిట్స్ పాటు బేబీ కార్న్ని ఇలాగ హాట్ వాటర్లో ఉంచేసేయాలండి. సో ఈలోపు దీనికోసం ఒక చిన్న మసాలా లాగా రెడీ చేసేసుకుందాం. సో ఫస్ట్ అయితే కొన్ని అల్లం అండ్ అలానే వెల్లుల్లి ముక్కలను ఇలాగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్స్ ఇలాగా పీనట్స్ని యాడ్ చేసుకోవాలండి. అండ్ ఇవి వేయించినవి కాదండి, నార్మల్గా పచ్చివే యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇలా యాడ్ చేసుకొని చక్కగా ఇలాగ కచ్చపచ్చగా పేస్ట్ లాగా చేసేసుకోవాలండి. సో చూసారా, నాకంటే ముందే వాడే ఓపెన్ చేసేసి మొత్తం వాడే ప్రిపేర్ చేయడానికి రెడీగా ఉన్నాడు. అసలు వదిలేస్తే కనుక వాడే చేసేటట్లుగా ఉన్నాడనమాట. సో మనకి ఈ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది కదండి. సో ఫస్ట్ అయితే మనం ఒక 2 ఆనియన్స్ని ఇలాగ చక్కగా చాపర్లో వేసేసుకొని సన్నగా చాప్ చేసేసుకొని పెట్టుకున్నానండి. సో ఒక బౌల్లో ఇలాగ ఆనియన్స్ని యాడ్ చేసేసి మనం ముందుగా హాట్ వాటర్లో వేసి పెట్టుకున్నాం కదండి. సో ఈ బేబీ కార్న్ని ఇలాగా ఫస్ట్ అండ్ లాస్ట్ అంటే అటు చివర ఇటు చివర కట్ చేసేసి చక్కగా ఇలాగ 2-3 స్లైసెస్ని చేసేసి మనం చాపర్లో వేసేసుకోవాలండి. సో ఇలా అన్నిటినీ కూడా చాపర్లో వేసేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ని ఎలా అయితే చక్కగా చాప్ చేసేసుకున్నామో అలానే ఈ కార్న్ని కూడా చక్కగా ఇలాగ సన్నగా చాప్ చేసేసుకొని ఉంచుకోవాలండి. సో చూసారా ఇక్కడ ఎంత సన్నగా బ్లెండ్ అయిపోయి ఉన్నాయో. మీరు కావాలంటే మిక్సర్ జార్లో కూడా వేసేసుకోవచ్చు, కానీ అది మెత్తగా పేస్ట్ అవ్వకుండా ఇలాగ సన్నగా అయ్యేలాగా మనం చేసేసుకోవాలండి. సో ఇలాగ చక్కగా మనకి చాప్ చేసుకున్న తర్వాత వాటిని కూడా ఒక బౌల్లోకి ఇలా యాడ్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి అండ్ అలానే పీనట్స్వి పేస్ట్ ఉంది కదండి. సో దాన్ని కూడా చక్కగా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి. దాని తర్వాత కొంచెం కరివేపాకును కూడా ఇలా సన్నగా చేత్తోనే కట్ చేసేసుకొని దానిలోకి యాడ్ చేసేసుకోండి. అండ్ దాని తర్వాత కొంచెం జీలకర్రని కూడా ఇలాగా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి. సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. సో ఉప్పు కారం ఈ రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ధనియా పౌడర్ని యాడ్ చేసేసుకోవాలండి. సో లేకపోతే క్రష్ చేసిన ధనియా అయినా కూడా పర్వాలేదు. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇందులోనే ఒక 2 స్పూన్స్ శనగపిండిని అండ్ అలానే ఒక 2 స్పూన్స్ బియ్యపిండిని కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. సో ఇలాగా అన్నిటినీ కూడా చక్కగా కంబైన్ చేసుకోవాలండి. అండ్ ఫస్టే వాటర్ని యాడ్ చేయకుండా ఆ మాయిశ్చర్ అంతా కూడా చక్కగా కలిసేలా మనం చక్కగా అన్నిటినీ కూడా ఇలాగా కంబైన్ చేసుకుంటూ ఉండాలండి. ఇలాగా చక్కగా కంబైన్ చేసుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ముద్దలాగా ఫామ్ అవ్వాలండి. సో ఇలా ముద్దలాగా ఫామ్ అయిపోయిన తర్వాత మనం ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకోవాలండి. మరి ఒకేసారి ఎక్కువగా యాడ్ చేయకుండా జస్ట్ మనం చిలకరించినట్లుగా జస్ట్ కొన్ని యాడ్ చేసేసుకొని మనం ఇలాగా కొంచెం పిండిని అనేది కొంచెం గట్టిగానే కలుపుకొని ఉంచుకోవాలండి. సో ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత కూడా మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగా రావాలండి. సో మనకేంటంటే గట్టి పకోడీ చేసేటప్పుడు మనం ఎలా అయితే పిండి కలుపుకుంటామో సో అలాగా ఉండాలండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇలాగా చిన్న ముద్దలుగా వేసి తీసేటట్లు అంత ఈజీగా. సో ఇలా ఉండాలన్నమాట పిండి కన్సిస్టెన్సీ అనేది. సో మనమైతే డీప్ ఫ్రైకి ఇలాగా ఆయిల్ని పెట్టేసుకొని వేడి చేసుకున్న తర్వాత ఇలా చిన్న బాల్స్గా తీసేసుకొని మనం అందులో వేసేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకున్నామంటే ఇలాగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కూడా చక్కగా వీటిని వేయించుకోవాలండి. అండ్ ఇవి వేసుకునేటప్పుడు నూనె బాగా కాగాక వేయండి. నూనె బాగా కాగకపోతే కనుక మనం వేయంగానే కార్న్ అనేది ఏంటంటే కొంచెం పలుకులుగా ఉంటుంది కాబట్టి నూనె అంతా స్ప్రెడ్ అయిపోయి అండ్ అవన్నీ కూడా నల్లగా వచ్చేస్తాయండి. అంటే మనకి పకోడీ ఫామ్లో రాకుండా ఏంటంటే చిన్న గింజల్లాగా అన్నీ విడిపోతూ ఉంటాయన్నమాట. సో చక్కగా నూనె కాగిన తర్వాత వేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసేసుకోవాలండి.
సో ఇలాగా వేగిపోయిన తర్వాత చక్కగా ఇలాగా ఒక నెట్లోకి తీసేసుకొని ఇలాగా ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయండి. సో మీరు వీటిని యాజ్ ఇట్ ఈస్గా అయినా తీసేసుకోవచ్చు, లేదంటే టొమాటో కచప్తో తీసుకున్నా కూడా చాలా నచ్చుతాయండి. సో మీకు ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అనేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి.